గాడ్. మీరు ఊరక నిలచుండి నేనే దేవుడనని తెలుసుకొనుడి. కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనం. బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ ద లార్డ్. Psalm 46 verse 10. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు. ఆ హల్లెలూయా 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 హల్లెలూయా. భూమిని పుట్టింపకమునుపు నరునికి రూపు లేనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు. ఆ పర్వతములు పుట్టకమునుపు నరునికి రూపు లేనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు. ఆ తండ్రి కుమార ఆత్మలో ఒకటై ఉన్న రూపము దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు. ఆ హల్లెలూయా 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 హల్లెలూయా. ఎంత చక్కని వివరణ దేవుని గూర్చి. దేవుడు ఎవరు? సృష్టి ప్రారంభం నుంచి ఉన్నటువంటి వాడు, మానవుల్ని సృజించినటువంటి వాడు. ఈ సృష్టి ఏమి కూడా లేనప్పుడు, భూమి లేనప్పుడు, ఆకాశం లేనప్పుడు, పర్వతాలు లేనప్పుడు, నదులు లేనప్పుడు ఉన్నటువంటి దేవుడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు చెప్తారు, నేనే ఆదియు అంతమునై ఉన్నాను. ఐ యామ్ ద ఆల్ఫా అండ్ ద ఒమేగా. ఆల్ఫా ఒమేగా అంటే ఏమిటంటే అవి గ్రీక్ ఆల్ఫాబెట్స్లో ఫస్ట్ ఆల్ఫాబెట్, లాస్ట్ ఆల్ఫాబెట్. ప్రతి భాషకి కూడా అక్షరాలు ఉంటాయి కదా. తెలుగు భాషకి అక్షరాలు ఉంటాయి, అట్లనే చైనీస్ లాంగ్వేజ్కి అక్షరాలు ఉంటాయి. వాళ్ళు క్యారెక్టర్స్ అంటాం, వాళ్ళు క్యారెక్టర్స్ అంటారు, జోంగు అని అంటారు కదా చైనీసు. అక్కడ కొంచెం ఫస్ట్ లెవెల్ చైనీసు నేర్చుకున్నాను. ఏదైనా ఒక అంశాన్ని మనం నేర్చుకునేటప్పుడు మన బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఎవరు అంటే టీచరే కదా. యేసుక్రీస్తు ప్రభు మంచి టీచర్ అనమాట. యేసుక్రీస్తు ప్రభు చాలా మంచి బోధకునిగా ఉన్నారు. అందుకని చెప్పి యేసుక్రీస్తు ప్రభును
జూయిష్ పీపుల్ అందరూ కూడా రబ్బోని అని పిలిచేవారు. రబ్బోని అనే మాటకు హీబ్రూ భాషలో బోధకుడు అని అర్థం. నేను ముందు స్పెల్లింగ్ ఎట్లా రాసేవాడినంటే RABBUNI అని రాసేవాడిని. యూ అని పెట్టేవాడిని. రబ్బూని, రబ్బూని. ఇంగ్లీష్ స్పెల్లింగ్ ఎట్లా ఉంటదంటే యూ ఉండదు. ఓ ఉంటది. RABBONI రబ్బోని. మనం రబ్బూని అంటాం. ఆ ప్రొనౌన్సియేషన్ అట్లా ఉంటుంది. కానీ ఇంగ్లీష్ స్పెల్లింగ్ ఎట్లా ఉంటుందంటే RABBONI రబ్బోని. హీబ్రూ భాషలో రబ్బోని అంటే బోధకుడు అని అర్థం. చూసారా? యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధలు ఎంతో ఆసక్తికరంగా ఉండేవి. అందరూ కూడా చాలా ఆసక్తిగా వింటూ ఉండేవారు. పిన్ డ్రాప్ సైలెన్స్. ఆయన చేసుకునే ప్లేసెస్ కూడా చాలా బావుంటాయన్నమాట. ఏకాంతంతో కూడినటువంటి ప్లేసెస్‌లోకి వెళ్ళేవారు యేసుక్రీస్తు ప్రభు. ఆయన వెంబడిస్తూ జనసందోహాలు వచ్చేవారు. ఆయన వెంబడిస్తూ శిష్యులొచ్చేవారు. అట్లాంటి కామ్ ఎన్విరాన్మెంట్‌లో యేసుక్రీస్తు ప్రభు బోధిస్తూ ఉండేవారు. నేను ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు ఇజ్రాయెల్‌లో ఉన్నటువంటి 6 సంవత్సరముల పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ కాలంలో కొన్ని ప్లేసెస్ సందర్శించడానికి యేసుక్రీస్తు ప్రభువారు కృపనిచ్చారు. రెగ్యులర్‌గా నేను టూరిస్ట్ స్పాట్లు విజిట్ చేయడం అవేమీ నాకంత పెద్ద ఆసక్తి లేదు. చైనాలో 2 సంవత్సరాలు ఉన్నాను గానీ, గ్రేట్ వాల్ ఆఫ్ చైనాకి నేను వెళ్ళలేదు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అంటే అదొక అద్భుతం. 7 వండర్స్ ఆఫ్ వరల్డ్‌లో విశ్వంలో ఉన్నటువంటి 7 అద్భుతాల్లో చైనీస్ వాల్, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఒక అద్భుతమైనటువంటి కట్టడంగా చరిత్రకారులు చెప్తారనమాట. అంటే ఇండియాలో తాజ్‌మహల్ ఎట్లా? తాజ్‌మహల్ వెళ్ళాను అనుకోకుండా. ఒక కాన్ఫరెన్స్‌కి డెహ్రాడూన్ వెళ్ళి, డెహ్రాడూన్ నుంచి ఆగ్రా దగ్గరంటే చెన్నై నుంచి ఆగ్రా దూరం. డెహ్రాడూన్ నుంచి రిలేటివ్‌గా దగ్గరేగా. డెహ్రాడూన్ నుంచి ఆగ్రా వెళ్ళాను. నేను, మా రీసెర్చ్ కలీగ్స్ నావలాడియను, జానెట్ అనుకుంటా. వాళ్ళు కేరళ, తమిళనాడు చెందినటువంటి వారు. వాళ్ళిద్దరూ తర్వాత వివాహం చేసుకున్నారు. అట్లా చాలా మంచి కలీగ్స్ అనమాట నాకు. అట్లా కారులో వెళ్తా ఉన్నప్పుడు కార్‌లో నాకు బాగా నిద్ర పట్టేసింది. నేను నిద్రపోతే ఆ కార్‌లో ఫ్రంట్ సీట్‌లో కూర్చున్నాను. వాళ్ళిద్దరూ అప్పటికి పెళ్ళయిందో, పెళ్లి చేసుకుందామని ఎంగేజ్ చేసుకున్నారో, డిసైడ్ అయ్యారో తెలీదు. అప్పటికి పెళ్లి కాలేదింకా. డిసైడ్ అయ్యారు పెళ్లి చేసుకుందాం. వాళ్ళిద్దరికి మధ్యలో నేనెందుకని చెప్పి వాళ్ళకి బ్యాక్ సీట్స్ ఇచ్చేసి నేను ఫ్రంట్ సీట్‌లో కూర్చున్నా డ్రైవర్ పక్కన. వే కూడా చాలా బావుంటుందనమాట. డెహ్రాడూన్ ఆ జర్నీ చాలా బావుంటుంది. ఆ జర్నీలో ఏమొచ్చిందంటే టాక్సీలో నిద్రొచ్చేస్తే నిద్రపోతున్నప్పుడు ఫోటోస్ తీసి పెట్టారు. నా ఫోటోస్. నిద్ర లేచాక, "ఇంద్రనీల్ నువ్వు చక్కగా నిద్రపోతుంటే నీ ఫోటోస్ తీసామేమో అనుకోకే." ఆ ఫోటోస్ చూసి నాకే నవ్వొచ్చింది. అట్లా ఏమిటి, ఆగ్రాలో ఉన్నటువంటి తాజ్‌మహల్ ప్రపంచంలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద వండర్స్ అనమాట. మనం ఎంతగానో సంతోషించదగ్గ విషయం ఏమిటంటే, అది ఒక మార్వెలస్ కన్‌స్ట్రక్షన్ అనమాట. అది ఒక ఎపిక్ కన్‌స్ట్రక్షన్. ఆ పునాది తర్వాత ఎంట్రన్సే చాలా ఎత్తులో ఉంటుంది. ఆ తాజ్‌మహల్‌లోనికి లోపలికి వెళ్ళే ఆ ఎంట్రన్స్ డోరే చాలా హై లెవెల్‌లో ఉంటుంది. అదంతా కూడా క్రింద ఉన్నటువంటి సపోర్టింగ్ స్ట్రక్చర్ అంతా కూడా చాలా గా ఉంటుంది. తర్వాత మార్బుల్‌తో చేయబడిందనమాట. వైట్ మార్బుల్‌తో. వర్ణించడానికే మనకి భాష రాదు. అంత చక్కని సుందరమైనటువంటి కట్టడం. అంత విశాలమైనటువంటి కట్టడం. అంత హెవీ స్ట్రక్చర్ అనమాట. తాజ్‌మహల్ చూస్తే మనకి ఈజిప్షియన్ గిజా పిరమిడ్స్ ప్రపంచంలో ఒక అద్భుతం కదా! ఈజిప్షియన్ గిజా పిరమిడ్స్ అనేది వండర్స్ ఆఫ్ ద వరల్డ్‌లో ఒకటనమాట. అట్లా ఈజిప్షియన్ గిజా పిరమిడ్స్ ఎట్లా కట్టారో కదా! అని మనం అనుకుంటాం. అసలు ఆ సొలొమోను కట్టినటువంటి దేవాలయం ఇప్పటివరకు ఉండుంటే ఫస్ట్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పేవారనుకుంటా. అంత చక్కని వివరణ బైబిల్ గ్రంథంలో యెరూషలేములో సొలొమోను కట్టినటువంటి ఆలయం అంతా కూడా బంగారం. అంతా కూడా ఎంతో విలువైనటువంటి ప్రశస్తమైనటువంటి వజ్రవైడూర్యాలు, రత్నాలు, బంగారం ఇవన్నిటితో కూడా చక్కగా కట్టబడినటువంటి సుందరమైనటువంటి ఆలయం అనమాట యెరూషలేములో. ఇప్పుడు లేదుగా. నెబుకద్నెజరు బబులోను దేశస్థులు ఇజ్రాయెల్‌పై దండయాత్ర చేసినప్పుడు ఏం చేశారంటే, మొత్తం ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ఆలయంలో ఉన్నటువంటి ఆ ఐశ్వర్యము, ఆలయంలో ఉన్నటువంటి సమృద్ధి, ఆలయంలో ఉన్నటువంటి బంగారు పాత్రలు, వెండి పాత్రలు, విలువైనటువంటి ఆభరణములు అన్నీ కూడా తీసుకొని పోయినారు. అట్లాంటి పరిస్థితి అనమాట. మరి ఎట్లా దేవుని మందస్సము
కాపుదల చేయబడిందో, ఎట్లా ఆ రెండవ దేవాలయంలోనికి దేవుని మందసము తీసుకొని రాబడిందో అది ఒక అద్భుతం. దేవుని మందసం అంటే ఆరోన్ నవరీత్ అంటారు. దేవుని మందసం అంటే కవనెంట్ ఆర్క్ అంటారు కదా! కవనెంట్ ఆర్క్. ఆరోన్ నవరీత్. ఆ కవనెంట్ ఆర్క్ ఒక అద్భుతం. ఆ కవనెంట్ ఆర్క్ అంటే నిబంధన మందస్సము ఎక్కడైతే ఉంటుందో అక్కడ వాళ్ళకి దీవెన, ఆశీర్వాదము, జయం ఉంటుందనమాట. ఈ యెరూషలేం ఆలయంలో ప్రాంగణం ఉంటుంది, ప్రాకారం ఉంటుంది. తర్వాత అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము ఈ రెండిటిని వేరు చేసే ఒక తెర ఉంటుంది ఆలయం లోపల. ఆలయం లోపల ఎంత సౌందర్యంతో ఉంటుందో ఆలయం వెలుపల కూడా బలిపీఠము, తర్వాత గంగాళాలు, తర్వాత ఆలయ ప్రాంగణం అంతా కూడా ఎంతో విశాలమైనటువంటి ప్రదేశం అనమాట. ఆ బైబిల్ గురించినటువంటి వివరణ ఎంతో చక్కగా బైబిల్ గ్రంథంలో ఉన్నది, రాజుల గ్రంథంలో. అయితే మనం ఏదైనా కూడా కంటితో చూస్తేనే కదా అర్థం చేసుకోగలం. నేను యెరూషలేం వెళ్ళాను గానీ, ఆ సొలొమోను కట్టినటువంటి ఆలయము లేక సొలొమోన్ తర్వాత అంటే నెబుకద్నెజరు, బాబిలోనియన్స్ పడగొట్టినటువంటి కాల్చివేసినటువంటి ఆ ఆలయం అనేటువంటి ప్రదేశంలో రెండవ ఆలయం కూడా కట్టబడిందనమాట. ఆ సెకండ్ టెంపుల్ కూడా తర్వాత డిస్ట్రాయ్ చేయబడింది. ఇప్పుడు థర్డ్ టెంపుల్ కన్‌స్ట్రక్షన్ కొరకు జూయిష్ పీపుల్ సిద్ధపడుతూ ఉన్నారు, ఎదురు చూస్తున్నారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే కోర్స్ ఆఫ్ హిస్టరీలో చాలా శిథిలమైపోయాయి. చాలా ప్రశస్తమైనటువంటి హిస్టారిక్, రిలీజియస్ సైట్స్ డిస్ట్రాయ్ అయిపోయాయి. ఇప్పుడు చూడండి, ఇరాక్‌లో ఎన్ని హిస్టారిక్ సైట్స్ ఉన్నాయి. ఇరాక్‌లో ఎన్ని. అసలు మనం అబ్రహాం గురించి చెప్పుకుంటాం. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాం ఈస్ ద ఫాదర్ ఆఫ్ ద ఫెయిత్‌ఫుల్ అని చెప్తాం. కానీ అబ్రహాముని దేవుడు ఎక్కడి నుంచి పిలిచాడు? మెసొపొటేమియా నుంచి, ఇరాక్ నుంచి. మెసొపొటేమియా అంటే ఇరాక్. ఇప్పుడు అన్ని కొత్త కొత్త పేర్లు వచ్చేసాయి కదా! ఈ కొత్త కొత్త పేర్లు వచ్చేసాక ఏది వాటి యొక్క పూర్వ నామాలు, కరిలేషన్, ఆ పాత పేరుతో ఈ కొత్త పేరుని కరిలేట్ చేసుకోవడం చాలా కష్టం అయిపోతా ఉన్నది. ఇప్పుడు మెసొపొటేమియా అంటే ఏంటో కదా అనుకుంటాం. మెసొపొటేమియా అంటే ఏమి కాదు, ఇజ్రాయెలే, ఇరాక్. అట్లనే పాత పేర్లు, కొత్త పేర్లు మారిపోవటం వలన మనకి చాలా కన్‌ఫ్యూజింగ్ ఉంటది. ఏషియా మైనర్ అనేవారు. ఏషియా మైనర్ అంటే ఏంటి? ఇప్పుడు ప్రెజెంట్ టర్కీయే అప్పుడు ఏషియా మైనర్ అనమాట. అయితే దేవుని కృపను బట్టి ఆ యెరూషలేం అన్న పేరు మారలేదు. అట్లనే ఇజ్రాయెల్ దేశంలో చాలా మటుకు ఆ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పేర్లు అట్లనే ఉన్నాయి. నా చిన్నతనంలో బైబిల్ గ్రంథం చదివేటప్పుడు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఇజ్రాయెల్‌లోని ఆ సిటీసు, ఆ ప్రాంతాలు, ఆ పేర్లు అన్నీ కూడా చాలా చక్కగా వివరించారనమాట. ఇజ్రాయేలీలు నివసించినటువంటి ఆ ప్రాంతాలు, ఇజ్రాయేలీల పూర్వీకులు నివసించినటువంటి ప్రాంతము, ఆహ్, బెనే బరాకు, రామత్ లెఖి, అయ్యలోను ఇవన్నీ చదివాను. ఏవో మంత్రాలు చదువుతున్నట్టు ఉండేది. అంటే తెలుగు వచ్చి కొంచెం గ్రాంథికం. అంటే బ్రాహ్మలు ట్రాన్స్‌లేట్ చేశారు కదా పండితులు. తెలుగు పండిట్స్ ట్రాన్స్‌లేట్ చేయడాన్ని బట్టి ఏం జరిగిందంటే అదంతా కూడా చాలా గ్రాంథికం అనమాట. కొలోక్వియల్ తెలుగు కాదు. రెగ్యులర్‌గా మనం మాట్లాడుకునే తెలుగు కాదు. ఆ గ్రాంథికం చదవడం, అర్థం చేసుకోవడం అదొక కష్టమైనటువంటి విషయం అనమాట. అయ్యలోను, బెనే బరాకు, రామత్ అమీదారు, రామత్ లెఖి ఇవన్నీ కూడా మంత్రాల్లాగా చదువుకునేవాడిని. ఒకటి అర్థం వచ్చేది కాదు. రామత్ గన్ అంటారు, రామత్ లెఖి అంటారు, అయ్యలోన్ అంటారు, బెనే బరాక్ అంటారు. ఒకదానికి పొంతనే లేదు అనుకునేవాడిని. ఇప్పుడు టీచర్స్ కూడా క్లాస్‌లో లెక్చర్ ఇచ్చేటప్పుడు ఇదంటారు, అదంటారు. స్టూడెంట్స్, "సర్ ఆప్ క్యా పढ़ा रहे हैं? कहाँ से पढ़ा रहे हैं? हमें कुछ समझ में ही नहीं आ रहा." అంటే వాస్తవమే. ఒకే రోజు అన్నప్రాసన రోజు ఆవకాయ పెడితే ఏ పెడతారా పిల్లలకి? పెట్టరు కదా! బేసిక్ ఇంట్రడక్టరీ క్లాసెస్ ఇస్తాం. దాని మీద స్టూడెంట్స్ బిల్డ్ చేసుకోవాలి. అన్నప్రాసన అప్పుడు ఆవకాయ పెడితే ఎట్లా? "सर आप क्या पढ़ा रहे हैं? कहाँ से पढ़ा रहे हैं? हमें कुछ समझ में ही नहीं आ रहा है." అంటే అది ఓన్లీ అట్లనే ఇంట్రడ్యూస్ చేస్తాం న్యూ టాపిక్స్. అర్థం అవ్వడానికి టైం పడతది. ఒకే రోజు నోబెల్ లారియట్‌లు అయిపోతారా? అవ్వరు కదా! అవేమి నాకు అర్థమయ్యేది కాదు. ఎప్పుడైతే నేను ఇజ్రాయెల్‌లో అడుగుపెట్టానో అప్పుడు నాకు ఇదా బెనే బరాకు, ఎంత రిలీజియస్ పీపులో కదా! జూయిష్ పీపుల్ ఎంత చక్కగా డ్రెస్ చేసుకున్నారు. హౌ అడ్వాన్స్డ్ సొసైటీ ఈస్ దిస్, హౌ లెర్న్డ్ సొసైటీ ఈస్ దిస్, హౌ లిటరేట్ సొసైటీ ఈస్ దిస్, హౌ మెచ్యూర్డ్ ద పీపుల్ ఆర్, హౌ కైండ్ ద పీపుల్ ఆర్. అవన్నీ చూసి నేను ఆశ్చర్యపోయేవాడిని. అప్పుడు అర్థమైంది, రామతలికి ఇక్కడ సంసోను నీళ్లతో దప్పికతో ఉన్నప్పుడు, నీళ్లు లేకుండా ఉన్నప్పుడు దేవుడు ఆ నీటి ఊటను కలుగజేసింది ఇక్కడ, ఇదా రామతలికి, దీని గురించి చదివాను కదా! నేను చదివానే. నాకిది ఎక్కడుందో తెలియలేదు. ఇక్కడుందా? రామత్ గాన్. అయ్యాలోన్ మాల వెళ్ళి అక్కడ కొనుక్కున్నప్పుడు గానీ నాకు అర్థం కాల. చూసారా? ఐస్ హావ్ నాట్ సీన్, ఇయర్స్ హావ్ నాట్ హర్డ్.
నార్ హ్యూమన్ హార్ట్ హ్యాస్ కాంప్రహెండెడ్ ద థింగ్స్ దట్ గాడ్ ప్రిపేర్డ్ ఫర్ దోస్ దట్ లవ్ హిమ్. దేవుడు తను ప్రేమించినటువంటి వారి కొరకు సిద్ధపరిచినటువంటి స్వాస్యము కంటికి కనబడదు, చెవులకు వినబడదు, హృదయానికి గోచరం కాదు. ఎప్పుడైతే మనం దేవుని ప్రేమిస్తామో అటువంటి గొప్ప విషయాలు, గొప్ప స్వాస్యము, ఇన్హెరిటెన్స్, ఆస్తి దేవుడు మన కొరకు సిద్ధపరుస్తాడు. నేనేమిటి ఇజ్రాయెల్ వెళ్ళడం ఏంటి చెప్పండి? నాకేమన్నా అర్హత ఉందా? నాకేమన్నా క్వాలిఫికేషన్ ఉందా? నాకేమన్నా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా? ఇప్పుడు చూడండి, ఆ చర్చ్ వాళ్ళందరూ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి 70 మంది చైనా వెళ్ళారు. అది ఏమిటంటే అదొక సంతోషకరమైనటువంటి విషయం. ఫైనాన్షియల్ రిసోర్సెస్, ప్లానింగ్ అవన్నీ ఉంటాయి. అట్లా నేను గ్రూప్గా వెళ్ళలేదే. నా దగ్గర ఏమి ఫైనాన్షియల్ రిసోర్సెస్ లేదు, నాకేమీ స్టాంపింగ్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏమిటది ఈ బ్యానర్ లేదు, ఏమీ లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో దేవుడు ఒక అద్భుతం చేస్తాడనమాట. జూయిష్ ప్రొఫెసర్ గారు ఒక ఆయనకి నేను మెయిల్ చేసి, సార్ ఇట్లా నా పిహెచ్డి కంప్లీట్ అయింది, మీ లెబొరేటరీలో నేను మీ ఆధ్వర్యంలో, మీ మెంటర్షిప్లో, మీ గైడెన్స్లో పోస్ట్ డాక్ చేయాలని అనుకుంటున్నాను అని చెప్పి మెయిల్ చేస్తే, దేవుని కృపను బట్టి దేవుడు ఆయన హృదయం తెరిచి నాకు వారి ల్యాబ్లో ఒక మంచి అవకాశం కలిగింది. ఆయన ద్వారా, అంటే ప్రొఫెసర్ అహరోన్ గడంకన్ గారి ద్వారా దేవుడు నా హృదయవాంఛ తీర్చారనమాట. చూసారా, ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచి దేవుని కొన్నాడు. అందుకని మన పిల్లలకి మనం విశ్వాసం నేర్పించాలి. దేవుని మీద మనం విశ్వాసం కలిగి దేవుని తట్టు చూసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేసామనుకుంటాడు. ఇజ్రాయెల్లో అవన్నీ చూసి చాలా బైబిల్ గ్రంథం ఎంతైనా నమ్మదగినది, బైబిల్ గ్రంథం వాస్తవమైనది, బైబిల్ గ్రంథం చారిత్రాత్మక గ్రంథమే కాదు, హిస్టారికల్ బుక్కే కాదు, భవిష్యత్తును గురించినటువంటి గ్రంథము కూడా అని తెలుసుకున్నాను అనమాట. మనం తెలుసుకున్న విషయాలు పిల్లలకి చెప్పొద్దు, తెలియని వాళ్ళకి చెప్పొద్దు. ఈ నాలెడ్జ్ అంతా నాతోనే ఉంటే ఎట్లా? ఇప్పుడు వాణిజ్యరామ్ గారు అనేక భాషలు నేర్చుకున్నారు, 17 భాషలు ఆవిడ చక్కగా పాడగలరు. ఆవిడ పాడకుండా ఇంట్లో ఊరుకుంటే ఎట్లా? ఇంట్లో ఊరికనే ఉన్నారా? ఎన్ని రికార్డింగ్స్, ఎన్ని కాల్ షీట్లు, ఒక్కొక్క రోజు 5-6 కాల్ షీట్లు. ఇక్కడ ఒక పాట, ముంబైలో ఒక పాట, నార్త్ ఇండియాలో ఢిల్లీలో ఒక పాట. ఎట్లా బాలసుబ్రహ్మణ్యం గారితో కలిసి ఫ్లైట్లో ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళేది, పాడేవారు. అట్లా పాడకపోతే ఇప్పుడు వాణిజ్యరామ్ గారు, కళైమామణి గారు మన విడిచి వెళ్ళిపోయినారు, కానీ ఆవిడ పాడినటువంటి ఆ పాటలు రికార్డ్స్ ఉండిపోయాయి కదా. అట్లా ఎప్పుడో ఎవరికో ఈ రికార్డ్స్ ఉపయోగపడతాయి కదా, పిల్లలకి ఆశీర్వాదంగా, విశ్వాసంలో వాళ్ళు అభివృద్ధి చెందడానికి దోహదపడతాయి కదా. దేవుని వాక్యం ఎంతైనా నమ్మదగింది. ఇప్పుడు విత్తవాడు విత్తనాలు వేస్తూ విత్తనాలు విత్తుకుంటూ పోతాడు. కొన్ని మంచి నేలలో పడతాయి, కొన్ని రాతి నేలలో పడతాయి, కొన్ని ముళ్ళ పొదలు ఉన్నటువంటి నేలలో పడతాయి, కొన్ని ఇంకేంటి ఎన్ని రకాలైనటువంటి నేలల గురించి యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. ముళ్ళ పొదలతో నింపబడినటువంటివి, మార్గము ప్రక్కన, త్రోవ ప్రక్కన ఉన్నటువంటి నేలలో పడతాయి. కానీ ఏ విత్తనాలు అయితే మంచి నేలలో పడతాయో అవి 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలిస్తాయి. అట్లా మనం దేవుని వాక్యం విత్తుతూ పోవాలి, వెదజల్లుతూ పోవాలి. ఆ ఫలం మనం కొన్ని డికేట్స్ తర్వాత చూడొచ్చు, కొన్ని సెంచరీస్ తర్వాత చూడొచ్చు. సెంచరీస్ తర్వాత నువ్వు ఉంటావా, నేను ఉంటానా అంటే ఎట్లా? ఇంత గొప్ప సాక్షి సమూహం మనల్ని మేఘం వలె ఆవరించి ఉండగా, సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపమును విడిచిపెట్టి మన ఎదుట ఉంచబడినటువంటి పందెంలో ఓపికతో పరుగు పెట్టదాం. మనమంతా ఆ సాక్షి సమూహంలో నుండి భూలోకంలో మనుష్యుల యాత్ర చూడనై ఉన్నాము. ఆ హీరోస్ ఆఫ్ గ్యాలరీ ఆఫ్ హీరోస్ ఆఫ్ ఫెయిత్లో చేరనై ఉన్నాం. ఆ విశ్వాసంతో ముందుకు సాగాలి. సియోను పురానికి నేను ఎంత సమీపంగా ఉన్నానో అని ప్రతిరోజు చెక్ చేసుకుంటూ ముందుకు ఈ పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్లో సాగిపోవాలి. ఎక్కడున్నావు? బీ స్టిల్ అండ్ నో దట్ ఐ ఆమ్ ద గాడ్. మీరు ఊరక నిలిచుండి నేనే దేవుడనని తెలుసుకొనుడని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభుని దేవునిగా అంగీకరించినటువంటి వారు పాప క్షమాపణ పొందుకుంటారు, నీతి వస్త్రాలు పొందుకుంటారు, దేవుని చేత నిర్దోషులు అని తీర్చబడతారు. వారు పరలోకంలో ప్రవేశించడానికి ట్రావెల్ డాక్యుమెంటు, వీసా, తర్వాత పాస్పోర్టు అన్నీ కలిగినటువంటి వారు. అందువల్ల ఈ వాక్యము మనుషులకి యేసుక్రీస్తునందలి విశ్వాసాన్ని కలుగు చేసేదిగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రకటించబడుతున్నది. దేవుడు విని వారిని ఆశీర్వదించునుగాక. ఆమేన్.